హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ద బీ కీపర్ జేసన్ శాంతంది మెయిన్ లీడ్ రోల్గా, అలాగే హాలీవుడ్లో వచ్చిన లేటెస్ట్ మూవీ ద బీ కీపర్. ఇది స్టోరీ లైన్ వచ్చేసి ఒక మిలిటరీ ఏజెన్సీకి అంటే ఒక స్పెషల్ ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళు ఒక మంచి పీక్స్లో ఉన్న ఒక ఆఫీసరు ఇంకా జీవితం వద్దనుకొని రిటైర్మెంట్గా తీసుకొని వదిలేసిన తర్వాత సాదాసీదారణంగా ఒక మామూలుగా తేనె పట్టు వ్యాపారం చేస్తున్నట్టు ఒక ఫార్మింగ్ చేస్తూ ఉంటాడు. అక్కడ అతనికి ఇంకొక లేడీ పరిచయం అయ్యి తన ఫ్యామిలీగా తనని బాగా చూసుకుంటూ తనకు చేసి పెడుతూ అన్నీ చూస్తూ ఉంటుంది. ఒక స్కామ్లో, అంటే మామూలుగా సోషల్ మీడియాలో వచ్చే స్కామ్లలో ఆమె ఇరుక్కొని ఆమె ఒక ట్రస్ట్ నడుపుతూ ఉంటుంది. ఆ ట్రస్ట్ నుంచి $2 బిలియన్ల డబ్బులు దొంగతనం చేస్తారు. అది తెలుసుకొని మోసపోయారని చెప్పేసి ఆమె సూసైడ్ చేసుకుంటుంది. ఆ దానికి ఇతను ఫ్రస్ట్రేషను, అంటే కోపంతో ఎవరు చేశారు ఏం కథ అని, అంటే తన పవర్ని ఉపయోగించి తను కనుక్కొని ఏ విధంగా వాళ్ళందరినీ నాశనం చేశాడు, ఏ విధంగా వాళ్ళందరినీ మట్టు పెట్టాడు అనేది మిగతా స్టోరీలే. దాని తర్వాత తన పరిచయాలను, తన పవర్స్ని ఏ విధంగా ఉపయోగించాడు, దాని తర్వాత అతనికి తెలిసిన టెక్నాలజీని ఏ విధంగా వాడాడు, అందరినీ ఎలా నాశనం చేశాడు, ఇంతకీ అన్నిటికీ వెనుకున్న మెయిన్ కారకుడు అనేది మెయిన్ థీమ్గా ఉంటుంది. అలాగే దీంట్లో వచ్చేసి ఆ చనిపోయిన లేడీ కూతురే పోలీస్ ఆఫీసర్ ఇతన్ని వెంటాడుతూ ఉంటుంది. నువ్వు చేసేది ఎందుకు చేస్తున్నావు ఏం కదా అని. తర్వాత తెలిసినా కానీ ఆపాలనే చూస్తుంది. ఇంకా యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, ఇంకా మధ్యలో వచ్చి కొన్ని కామెడీ డైలాగ్స్ కానీ అన్నీ పర్వాలేదు, బాగానే ఉంది. ఇంకా మెయిన్ చెప్పుకోవడం అంటే జేసన్ గురించే. అతను ఏదో ఒక స్పెషల్ ఫోర్స్లో ఉన్నట్టు ఆయన కంబాట్ ఫైట్లు కానీ, నైఫ్ ఫైట్లు కానీ, గన్ యూజింగ్ కానీ అన్నీ విపరీతంగా ఉంటాయి. అతను నిజమైన ఒక సోల్జర్ మాదిరిగానే ఫైట్ చేయడం కానీ, కంబాట్ చేయడం కానీ అన్నీ ఉంటాయి. చెప్పుకోదగ్గటి అంటే విలన్ క్యారెక్టర్ వచ్చేసి కొద్దిగా సైకోపాత్గా ఆ క్యారెక్టర్ ఉంటుంది. ఒక ప్రైమ్ మినిస్టర్ కొడుకు అయి ఉండి కూడా అంత చిన్న చిన్న తప్పులకు అంత ఈ విధంగా ఉంటుంది. అది ఎంత, ఏ ఊరు, ఏం కథ అనేది మనకు మూవీలో తెలుసుకోవాలి. చూద్దాం. ఇప్పుడు హాలీవుడ్ నుంచి ఇదే కోవలో అన్ని మూవీలు వస్తున్నాయి కాబట్టి కొద్దిగా అదే మూస మన వాళ్ళని ఎప్పుడు అంటున్నారు కదా, ఇప్పుడు అదే అనిపిస్తూ ఉంటుంది. కానీ జేసన్ శాంతం పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్